హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో జీలకర్రతో మెహందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. ఏంటి జీలకర్రతో మెహందీనా, ఏం జోక్ చేస్తున్నారు అనుకుంటున్నారా? జోక్ కాదండి, ఇది నిజంగా నిజం. చూడండి ఎంత బాగా పండిందో, అచ్చం గోరింటాకు పెట్టుకున్నట్టే వచ్చిందన్నమాట. ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ మెహందీని ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట మనం కొనే మెహందీ కోన్లలో అయితే కెమికల్స్ అయితే కలుపుతూ ఉంటారండి. ఇలా ఎలాంటి కెమికల్స్ అనేది లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ అలాగే ప్రతి ఇంట్లో గోరింటాకు చెట్టు అయితే ఉండదు కదండి. అలాంటప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే తీసుకుంటున్నాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర అన్నమాట. చూడండి, నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ చక్కెరని అయితే తీసుకోవాలి. చక్కెరని తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ని అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఈ మెహందీని నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళైతే ఇలా ప్రిపేర్ చేసి మాకైతే పెట్టేవాళ్ళు. అప్పుడైతే కోన్స్ అయితే అవైలబుల్గా లేవు కదండి. సో అలాంటప్పుడు మాకైతే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళండి. ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు లేదా జనవరి 26th కానీ ఆగస్టు 15th కానీ ఇలా ప్రిపేర్ చేసి మాకైతే పెట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళైతే. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక బౌల్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక చిన్న కటోరని అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ చిన్న కటోరా పైన మరొక చిన్న కటోరని అయితే ఇలా పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి దానిపైన ఒక పెద్ద బౌల్ని అయితే పెట్టుకొని అందులో వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా వాటర్ హీట్ అయిన కొద్దీ మనకైతే మెహందీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ వాటర్ అనేది హీట్ అయిన కొద్దీ మనకి మెహందీ అనేది వస్తుందండి. చూడండి, నాకైతే మెహందీ అయితే ఇంత వచ్చింది. ఇంకా ఈ విధంగా వచ్చిన దాంట్లో మనకైతే రెడ్ కలర్ కుంకుమని అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇందులో అయితే రెడ్ కలర్ వేస్తున్నాను. మంచిగా రెడ్డిష్గా పండాలని రెడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఇంకా ఈ మెహందీని చక్కగా కలుపుకోవాలి. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్ మెహందీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, నేనైతే ముందుగానే ఇలా పెన్నుతో డిజైన్ వేసుకొని మెహందీని అయితే పెట్టేసుకోవాలి. చూడండి, మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా డిజైన్ అయితే వేశాను. చూడండి, మెహందీ అయితే చాలా బాగా పండిందండి. అచ్చం గోరింటాకు పెట్టుకున్నట్టే వచ్చిందన్నమాట. అండ్ ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ జీలకర్రతో మెహందీ మీకు నచ్చిందా? అయితే ఇప్పుడే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ అయితే చేయండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా కోన్ పెట్టుకున్నా కానీ ఇంత బాగా అయితే పండదన్నమాట. అంత బాగా పండింది మెహందీ మాత్రం. మీ చిన్నప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకున్నారా? నా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు అయితే ఇలాగే ప్రిపేర్ చేసి మాకైతే పెట్టేవాళ్ళు. ఈ మెహందీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాకైతే నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చాయి. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అప్పట్లో అయితే కోన్స్ అయితే లేవు కదండి మన చిన్నతనంలో అయితే. ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు. అప్పట్లో జనవరి 26th కానీ ఆగస్టు 15th కానీ వచ్చిందంటే చాలా హడావిడి పడేవాళ్ళం. మబ్బుల 5:30కి అలా లేచి స్నానం చేసి చక్కగా ఐరన్ చేసిన యూనిఫామ్ని వేసుకొని 2 జడలకి రిబ్బన్స్ అయితే వేసుకొని చాలా హడావిడిగా అయితే బయలుదేరే వాళ్ళమండి. ఇంకా హడావిడి మాత్రం ప్రజెంట్ జనరేషన్లో అయితే కనిపిస్తలేదండి. మన చిన్నతనంలోనే బాగుండేది అని అయితే నాకైతే అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకైతే మన చిన్నతనంలోనే బాగుంది అనిపిస్తుంది. చూడండి, మాటల్లో పడిపోయి మెహందీ మొత్తం వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వేళ్ళకి ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. నాకైతే డిజైన్స్ అనేవి పెద్దగా అయితే రావండి. నేనైతే ఈ విధంగా డిజైన్ అయితే వేశాను. మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకొని ఇలా ఫిలప్ అయితే చేసుకోండి.
చూడండి మెహందీ మాత్రం ఎంత బాగా పండిందో. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ ఉన్నా కానీ ఎలాంటి హడావిడి లేకుండా ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఏమాత్రం ఖర్చు అయితే కాదండి. మనం బయట కొన్నట్లయితే మనీ అయితే ఖర్చు అవుతుంది. చూడండి ఎంత బాగా పండిందో మెహందీ మాత్రం. ఇంకా మీరు కూడా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.